Hi friends, welcome to Crick 360. ముందుగా Crick 360 సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 53కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి July 20, 2024. ఇక క్రిక్ న్యూస్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటి న్యూస్ వచ్చేసరికి మన కోచింగ్ స్టాఫ్ గురించి. అసలు IPL ఫైనల్ అయిపోయినప్పటి నుంచి కోచింగ్ స్టాఫ్ పైన తెగ వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని రూమర్స్ అయితే ఇంకొన్ని అవే రూమర్స్ని నిజాలు చేస్తూ మరొకసారి వార్తలు అయితే ప్రచురితం అవుతున్నాయి. అలాగనే ఇప్పుడు మన కోచింగ్ స్టాఫ్ పైన కూడా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. తెలిసిన విషయమే, ఫ్యూ డేస్ బ్యాక్ అయితే గౌతమ్ గంభీర్ మన హెడ్ కోచ్గా అయితే నియమించబడ్డాడు. ఇక దాని తర్వాత అతనికి అసిస్టెంట్ కోచ్లుగా, బౌలింగ్ కోచ్లుగా ఎవరు వస్తారని చాలా రూమర్స్ నడిచాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ నాయర్ అండ్ రాయన్ టెండోస్కోట్ని అయితే చాలా సార్లు వార్తలకు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని గంభీర్కి అసిస్టెంట్ కోచ్లుగా మన BCCI అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఇక బౌలింగ్ కోచ్ విషయానికి వచ్చేసి మోర్కి వెళ్తే చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. మేబీ రేపు మార్నింగ్ లోపు అయితే అది కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మన ఫీల్డింగ్ కోచ్ విషయానికి వచ్చేసి టీ దిలీప్. తెలిసిన విషయమే, ఇంతకుముందు నా కోచింగ్ స్టాఫ్లో కూడా టీ దిలీప్ అయితే ఉండినారు. బట్ అతను రాదర్ దెన్ ఏ కోచ్ బెస్ట్ మోటివేటర్ అంట. సో అలాంటి మనిషి డ్రెస్సింగ్ రూమ్లో ఉండడం చాలా అవసరం. మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటాడని అతనికి ట్రిబ్యూట్ ఇస్తూ మన వాళ్ళైతే ఇంకొకసారి గంభీర్ టెన్యూర్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ లీగ్ క్రికెట్ గురించి. ఇది వచ్చేసి ఒక అమెరికన్ ప్రీమియర్ లీగ్. తెలిసిన విషయమే, ఇందులో మొత్తం 6 టీంలు ఉంటే అందులోని 3 టీంలు మన IPL ఫ్రాంచైజీస్ అక్వైర్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు టెక్సాస్ సూపర్ కింగ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్తో తలబడింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాట్ చేసి 206 రన్స్ స్కోర్ చేసి టెక్సాస్ సూపర్ కింగ్స్ని కేవలం 164 రన్స్గా పరిమితం చేసింది. ఇక బ్యాటింగ్ కార్డ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వాషింగ్టన్ ఫ్రీడమ్ సైడ్ ఎటు చూసినా కూడా ట్రావిస్ హెడ్డే కనిపిస్తూ ఉన్నాడు. అమెరికాలో కూడా తన జెండానైతే పాతేశాడు. కేవలం 23 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఇంకొక సైడ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చివరి దాకా ఉండి 40 బాల్స్లో 58 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చిన ఓబస్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ తలా ఒక 20 బాల్స్ ఫేస్ చేసి తలా ఒక 30+ రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక చేజ్ విషయానికి వచ్చేసి స్టార్టింగ్లో ఫ్యాఫ్ డూప్లసీ చాలా అద్భుతంగా ఆడాడు. బట్ ఎప్పుడైతే కాన్వే అవుట్ అయ్యాడో ఇక డూప్లసీకి సపోర్ట్ అయితే కరువైంది. దాంతో డూప్లసీ ఒక్కడే 32 బాల్స్లో 5 4s అండ్ 5 6 సాయంతో 55 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ అంత పెద్దగా ఏం ఆకట్టుకోలేదు ఎక్సెప్ట్ కాల్వన్ సావాజ్ అయితే ఒక 35 రన్స్ నాకుతో అయితే ఆకట్టుకున్నాడు. బట్ బ్రావో, స్టోయినిస్ ఇలాంటి వాళ్ళు ఎవరు అంత పెద్ద స్కోర్స్ చేయకపోవడంతో లోయర్ ఆర్డర్లో వాళ్ళైతే 42 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయారు. దాంతో క్వాలిఫికేషన్ అయితే కాస్త కష్టంగా మారిపోయింది. ఎందుకంటే 6 మ్యాచ్ల్లో 2 గెలిచారు, 2 ఓడిపోయారు, 2 వర్షం కారణంగా రద్దయ్యాయి. సో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ వాళ్ళు గెలిస్తే మిగతా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే అప్పుడేమైనా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ అండ్ గంభీర్ గురించి. అసలు ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే తప్పకుండా గొడవలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ లేదు భయ్య, BCCI వాళ్ళు వీళ్ళ మధ్య ఉన్న గొడవలను అయితే రీసెంట్గా సార్ట్అవుట్ చేయడం జరిగింది. దాని గురించి కోహ్లీ చాలా సానుకూలంగా స్పందించాడు. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, మన వాళ్ళు స్క్వాడ్ సెలక్షన్కి అయితే ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు కదా. అందులో భాగంగా కోహ్లీని కూడా మీటింగ్ అయితే ఇన్వైట్ చేశారు. అప్పుడైతే అడగడం జరిగింది, మీరు గంభీర్తో కంఫర్టబుల్గా ఉంటారని. అప్పుడు విరాట్ కోహ్లీ అబ్సల్యూట్లీ కంఫర్ట్గానే ఉంటారని చెప్పారు. అసలు తెలియక అడుగుతాను, మన ఫ్యాన్స్ అంతా బయట వాళ్ళని ఏదో పెద్ద శత్రువులాగా చిత్రీకరిస్తున్నాం కానీ బట్ వాళ్ళైతే చాలా మంచి ఫ్రెండ్స్ అంట. దాంతోపాటు కోహ్లీ ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఒక నేషన్కి ఆడుతున్నామో అప్పుడు ఆ నేషన్ యొక్క భవిష్యత్తు బాగుండే విధంగానే కృషి చేస్తాం. సో మిగతా గొడవలన్నింటినీ ఆ గ్రౌండ్లో ఆ రోజు అక్కడికి వదిలేస్తాం. మీరు అనుకుంటున్నట్లయితే ఏమీ లేదు అని కోహ్లీ తేల్చి చెప్పేశాడు. సో ఇక ట్రోల్స్ కాస్త ఆపేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా చివరి న్యూస్ వచ్చేసరికి మహమ్మద్ షమి గురించి. మహమ్మద్ షమి రీసెంట్ టైమ్స్లో వార్తల్లో నిలవనప్పటికీ మన ఫ్యాన్స్ అయితే కొన్ని ఫేక్ పోస్ట్ ద్వారా మహమ్మద్ షమీని అయితే వార్తల్లోకి లాగుతూ ఉన్నారు కదా. దాని గురించి షమి అయితే ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, షమికి సానియా మిర్జాకి పెళ్లి జరగబోతోంది. ఎందుకంటే ఇద్దరు వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో విడాకులు తీసుకున్నారు కాబట్టి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్ని ఫేక్ ఫొటోస్ అయితే సర్క్యులేట్ చేశారు. దాని గురించి షమి అయితే చాలా ఘాటుగా స్పందించాడు. షమి ఏమంటున్నాడంటే, మీకు నిజంగానే నా నుంచి ఆన్సర్ కావాలి అనుకుంటే మీ అఫీషియల్ అకౌంట్ల నుంచి నన్ను ట్యాగ్ చేసి నాకే పోస్ట్ చేయండి, మీకు తప్పకుండా నేను ఆన్సర్లు ఇస్తాను. అంతే తప్ప మీరంతటా మీరు ఏవేవో కొత్త వార్తలన్నీ సృష్టించి అనవసరంగా నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ మీరు కూడా అనవసరమైన వాటిలో చిక్కుకోకండి అని మహమ్మద్ షమి అయితే చెప్పుకొచ్చాడు. ఇక దాంతోపాటు 2019 అండ్ 2023 వరల్డ్ కప్స్లో అతనికి జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా మాట్లాడాడు. 2019 వరల్డ్ కప్లో ఏం చెప్తున్నాడంటే, నేను జస్ట్
4 మ్యాచెస్లోనే 14 వికెట్స్ తీశాను. అయినప్పటికీ నన్ను అయితే తనకు తీసుకోలేదు. అండ్ 2023 వరల్డ్ కప్లో కూడా అంతే 7 మ్యాచ్లు 24 వికెట్లు తీసుకున్నా కూడా దాని తర్వాత నాకు అంత గొప్ప గుర్తింపు అయితే దొరకలేదు. సో నేను ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా నా పరిస్థితి ఇంతేనా అని నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అని షమి అయితే కాస్త నిరాశపడ్డాడు. బట్ ఏదేమైనా ఇప్పుడు ఇంజురీ నుంచి కోలుకుంటున్నాడు కదా, సో సింహం తర్వాత అయినా వచ్చి గర్జించాలని ఆశిద్దాం. సో ఇది వీడియో, మరీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.